ఆ, సాక్ష్యం ఏంటంటే ఇప్పటివరకు దైవజనులు చెప్పారు, దైవజనరాలకు సపోర్ట్గా ఉండాలి, మీరందరూ కూడా సహకరించాలి, పరిచర్య ఇంకా విస్తరింపజేయబడాలి. ఈ మాట చాలా మంచిది. అది చాలామంది ఏమనుకుంటారంటే దైవజనులు సహకరిస్తే మాకేమొస్తుంది, అంతే కదా, మాకేమొస్తుంది, దైవజనులు సహకరిస్తున్నాం, క్రిస్మస్కి వెళ్ళినా ఏమైనా ఉపవాస కొడుకులో ఎప్పుడైనా వెళ్ళినా పని చెప్పినా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి చెప్తారు, మాకు నీరసం వస్తుంది తప్ప ఏం ఉపయోగం ఉంటుంది అని అనుకుంటారు. అవునా కాదండి? అందరూ కాదులేండి, కొందరు అనుకుంటుంటారు. అయితే ఈ రోజున మరి దైవజనులకు సహకారులుగా ఉండటం ద్వారా దేవుడు ఎంత మేలు చేస్తాడో చిన్న సాక్ష్యాన్ని చెప్తాను మీకు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మాకు చాలా సంతోషం కలిగింది. దైవజనరాలు ఎంత కష్టపడి ప్రయాసపడి మరి పరిచర్ని జరిగిస్తూ ఉన్నారో మరి మిమ్మల్ని చూస్తే మాకు అర్థమవుతా ఉంది. వారి ప్రయాస, ప్రార్థన, కన్నీరు ఇక్కడ మాకు కనబడతాం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకానొక ప్రాంతంలో ఒక దైవజనులు ఉన్నారంటండి. ఆ దైవజనులు గొప్ప పరిచర్య జరిగించినటువంటి దైవజనులు అంటండి. ఎంత గొప్ప దైవజనుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తెలియని వారంటూ ఎవరు లేరంటండి. అంత గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు అంటండి. చాలా మంది విశ్వాసాలు కలిగినటువంటి దైవజనులు, ఎన్నో ఆత్మల్ని రక్షించినటువంటి దైవజనులు, మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్ళి, కాలినడకను వెళ్ళి, ఆయా రకాలుగా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని చేతిలో బలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు అంటండి. ఆ దైవజనుల పేరు ఎవరికి తెలియనటువంటి వారు ఎవ్వరు కూడా లేరంటండి. అంత గొప్పగా వాడబడుతున్నటువంటి దైవజనులు అంటండి. లక్షల కొలది ఆత్మలని దేవుని యొక్క సన్నిధానానికి నడిపిస్తూ ఎంతోమందికి మరి బాప్తీసాలు ఇచ్చి దేవుని విషయంలో ఎంతోమందిని బలపరుస్తున్నటువంటి గొప్ప దైవజనులు అంటండి. ఆయన ప్రపంచంలో మరి ఎక్కువ సేవ చేసి ఎక్కువ ఆత్మలు రక్షించినటువంటి దైవజనులు అంటండి. ఒక రోజున ఆయన మరి ఆ యొక్క సువార్త పని అంతా ముగించుకుని వచ్చి తన పడక మీద పడుకుంటూ అనుకున్నాడంట, ఏమని, అయ్యా ఇంత గొప్ప సేవ చేసే కృపనిచ్చావు నాయనా, పరలోక రాజ్యంలో నా భాగ్యం ఎంత గొప్పగా ఉంటుందో అని అనుకున్నాడంటండి. వెంటనే దేవదూత వచ్చి ఆయన ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళిందంటండి. పరలోకానికి తీసుకెళ్ళి పరలోక వైభవాన్ని అంతా చూపిస్తుందంటండి. ఎంత గొప్పగా ఉంటుందండి. ఎప్పుడైనా మన కలలోనో దర్శనంలోనూ పరలోకం కనబడేది ఎంత సంతోషంగా ఉంటుంది. ఇంక ఈ దైవజనుడు ఆనందానికి అవధులు లేవండి. ఎంతో సంతోషంతో ఆనందంతో దేవదూత పరలోక రాజ్యాన్ని చూపిస్తూ ఉంటే ఆ వైభవాన్ని చూస్తూ, ఆ మహిమను చూస్తూ, ఆ తేజస్సును చూస్తూ దైవజనుడు ఎంతో ఆనందపడుతూ, పొంగిపోతూ, సంతోషపడుతూ ఆ పరలోక రాజ్యాన్ని అంతటినీ చూస్తున్నాడంటండి. అయితే అక్కడ చక్కటి భవంతులు ఉన్నాయంటండి. చక్కటి భవంతులు నిర్మించబడ్డాయి. బంగారపు వీధులు, మంచి మంచి భవంతులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒక భవంతిని చూస్తే ఇంకో భవంతి చాలా గొప్పగా కనపడుతూ ఉందంటండి. ఆ మహిమను, ఆ తేజస్సును దైవజనుడు చూసి ఎంతో పరవశించిపోతూ ఉన్నాడంటండి. అయితే దేవదూత తీసుకెళ్తా ఉందంటండి, ఈ వీధిలోకి తీసుకెళ్తా ఉంది. అయ్యా ఇక్కడ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఈ భవంతులు ఎలాగున్నాయి, ఇవన్నీ దేవదూత ఏం చేస్తుందంటండి, చూపిస్తూ ఉందంటండి. అయితే చివరిగా ఒక చోటకి తీసుకెళ్ళిందంటండి. అక్కడ ఒక విచిత్రమైన మహిమ కలిగిన తేజస్సుతో నింపబడినటువంటి ఒక ప్రదేశం ఉందంటండి. ఆ ప్రదేశంలో చక్కటి భవంతి ఉందంటండి. ఆ భవంతి ఎలా ఉందో తెలిసినా అనేక రకాలైనటువంటి ముత్యాలతోటి, వజ్ర వైడూర్యాలతోటి ఎంతో అందంగా, వైభవంగా, ప్రభావంతో ఆ యొక్క భవంతి నిర్మితమై ఉందంటండి. అయితే ఈ యొక్క దైవజనుని దేవదూత అక్కడ తీసుకెళ్ళి ఈ భవంతిని చూసారా అని అడిగిందంట. అయ్యా చూశాను, ఎలా ఉంది, చాలా వైభవంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా మహిమతో ఉంది అని చెప్పి దైవజనుడు దేవదూతకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడంట. అప్పుడు దేవదూత అడిగిందంట, ఇక్కడ ఉన్నటువంటి భవంతులన్నీ చూశారు అంటే చూశారు, ఈ భవంతిని చూశారు, వాటికి వీటికి తేడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భవంతులన్నిటిలో కన్నా ఇది చాలా ప్రత్యేకంగా ఉందంటండి. చాలా మరి వజ్ర వైడూర్యాలతో, మరకత మాణిక్యాలతో ఆ యొక్క భవంతిని ఒక ప్రత్యేకంగా అందంగా ఆ యొక్క భవంతిని నిర్మించడం జరిగిందంటండి. అప్పుడు దైవ సేవకుడు అనుకుంటున్నాడంట, భూమి మీద నాకన్నా ఎక్కువ సేవ ఎవరు, నాకన్నా ఎక్కువ ఆత్మలు ఎవరినో రక్షించలేదు, కాబట్టి ఎవ్వరికి ఇవ్వనటువంటి ఘనత దేవుడు నాకు ఇస్తున్నాడని చెప్పి మనస్సులు అనుకుంటూ ఉన్నాడంటండి. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
అనుకుంటున్న సమయంలో దేవదూత అడిగిందంట, ఈ భవంతి ఎవరిదై ఉంటుంది అనుకుంటున్నారు అని అడిగిందంట. ఈయన మనసులో అనుకుంటూ నాదే అని అనుకుంటూ మీరే చెప్పండి అన్నాడంట. అప్పుడు దేవదూత ఏందో తెలిసిందా, ఈ భవంతి మీది కాదు అందంటండి. ఒక్కసారిగా దైవజనుడు షాక్ అయిపోయి అడుగుతున్నాడు దేవదూతని, ఎవరిది ఈ భూమి మీద ఇంకా నాకన్నా గొప్పగా సేవ చేసిన దైవ సేవకుడు ఎవరు, గొప్ప పరిచర్య చేసినటువంటి ఆ దైవజనుడు ఎవరు, అనేక ప్రాంతాలకు వెళ్ళి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఆత్మలను రక్షించిన ఆ దైవ సేవకుడు ఎవరు, నాకు చెప్పండి, నేను వినాలనుంది అని ఆశతో ఈ దైవజనుడు అడిగాడు అంటండి. అడిగినప్పుడు దేవదూత చెప్తా ఉంది, అయ్యా దైవజనుడు కాదు, ఈ భవంతిని స్వాధీనపరచుకోబోయే వారు ఎవరో తెలిసిన ఒక బీద విధవరాలు అని చెప్పిందంట. ఏమని చెప్పిందంటండి, ఒక బీద విధవరాలు. అవునా, ఎవరామంటే అప్పుడు ఆ దేవదూత చెప్తా ఉందంటండి, వెళ్ళలేని ప్రాంతాలకి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్తని ప్రకటించారు మీరు, అనేక ఆత్మలను రక్షించారు మీరు, గొప్ప పరిచర్య భూమి మీద జరిగించారు. దాని అంతటికీ కారణం ఎవరో తెలిసినా ఈ బీద విధవరాలే. అంత గొప్ప పరిచర్య భూమి మీద మీరు జరిగించడానికి గల కారణం ఏంటో తెలిసినా ఈ బీద విధవరాలే. అవునా, ఎవరామంటే అప్పుడు ఆ దేవదూత చెప్తుంది, మీ మందిరానికి అంత దూరాన ఒక పూరి గుడిసె ఉందో చూసారా, అందులో ఉండేటువంటి ఒక బీద విధవరాలే అని చెప్తే అప్పుడు ఆ దేవదూత చెప్తా ఉందంటే సాక్ష్యం ఆవిడ గురించి. ఎవరికి, దైవజనుడికి. ఆవిడ చేసే పని ఏంటో తెలుసా, ప్రతిరోజు అరుణోదయంలో లేచి ఆమె మోకాళ్ళు వేసి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఏమనో తెలిసినా, దేవా ఈ రోజు నా దైవజనుడిని అయ్యా మీరు బలముగా వాడుకోండి ప్రభువా, ఏ ప్రాంతంలో నిలబడితే ఆ ప్రాంతంలో మీ అభిషేకంతో నింపండి నాయనా. అయ్యా ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి, వెళ్ళలేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలకు మా దైవజనుడిని నడిపించిన ఆయన అని చెప్పి ప్రతిరోజు అరుణోదయంలో లేచి మోకాళ్ళు వేసి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉందంటండి. ఎవరో బీద విధవరాలు. ప్రార్థన అయిపోయిన తర్వాత పనులని చక్కబెట్టేసుకుని చక్కగా మీ బైబిల్ తీసుకుని ఏం చేస్తున్నారంటే బైబిల్ తీసుకుని వెళ్ళిపోతుందంటండి. ఎక్కడికి, వీధుల్లోనికి వెళ్ళిపోయి, అమ్మ మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీ అవసరతలు ఏమన్నా చెప్పండి, ఇదిగో పక్కనే మందిరం ఉంది, రండి, ఇంకా దైవజనులు మీకు మంచి విషయాలు నేర్పిస్తారని అనేక మందిని సంఘంలోనికి ఏం చేసిందంటండి, ఆమె నడిపించిందంట. ఈరోజున అటువంటి అనుభవాలు మనకు ఉన్నాయంటారా? ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ప్రతిరోజు ఉపవాసం ఉండి, ప్రతి వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి మందిరంలోనికి వెళ్ళి కన్నీరు గార్చి ఆమె ప్రార్థన చేస్తూ ఉందంటండి. నశించిపోతున్న ఆత్మల కొరకు, పరిచర్య కొరకు, దైవజనుల కొరకు ఆమె ఏం చేస్తుందంటండి, వారములో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉందంట. ఉపవాస కూడికలంటే ఫస్ట్ ఆమె గుప్పులు విప్పాలి. గొలుసు ప్రార్థన అంటే ఫస్ట్ పేరు ఆమెదే ఉండాలి. ఈ లోకంలో ఆమెకు ఘనత లేకపోవచ్చు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి ఆహారం లేదు, ధరించుకోవడానికి వస్త్రాలు లేవు, కానీ ఆమె స్వాస్థ్యం ఎక్కడ సంపాదించుకుందండి, పరలోక రాజ్యంలో సంపాదించుకుందంటండి. ఇక్కడ ఆహారం లేకపోయినా పర్వాలేదు, ఉండటానికి నీడ లేకపోయినా పర్వాలేదు, ధరించుకోవడానికి వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, కానీ పరలోకంలో మాత్రం ఒక మంచి స్థానాన్ని నేను సంపాదించుకోవాలని ఆమె ప్రయాసపడిందంటండి. ఎంతోమంది దగ్గరికి వెళుతూ సువార్తను ప్రకటిస్తూ సంఘంలో అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉండేదంటండి. ఎలా ఉండేదంటండి, ముందంజలో ఉండేది. అమ్మ ఒక గంట ప్రార్థన చేయాలంటే నేను వస్తానండి, ఎవరైనా పేరు ఇచ్చేస్తారేమోనని ముందే ఈవిడ ఏం చేసేదంట, దైవజనుల నోట నుంచి ఏ మాట వస్తుందా ముందు నేను ఉండాలని చెప్పి ఆశగా ఎదురు చూసేదంటండి. బైబిల్ గ్రంథంలో మాట ఉంది, ఏంటో తెలుసునండి, ప్రతి వాని క్రియలను బట్టి వానికి నేను ప్రతిఫలం ఇస్తాను. ఆమె చేసిన ప్రయాసం ఎక్కడికైనా పోద్దంటారా? పోలేదు. ఎక్కడుంది? పరలోక రాజ్యంలో. ఎప్పుడైతే దైవజనుడితో దేవదూత చెప్పిందో దైవజనుడు తుళ్ళిపడి లేచి
అయ్యో ఇంకా గొప్ప పరిచర్య చేయాలని బలంగా పరిచర్య చేసి ఇంకా అనేక ఆత్మలను రక్షించడానికి కారణమైందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. చాలామంది ఏం చేయట్లేదండి, సహకారులుగా ఉండట్లేదు. పరిచర్యలో సహకరిస్తే మాకేమొస్తుంది, ఎప్పుడో వెళుతున్నాం, ఏవో పనులు చేస్తున్నాం, దీనివల్ల మాకు ఏంటి ఉపయోగం అనుకునేవారు అక్కడక్కడ ఉన్నారు. మీరు అందరూ నేను అనట్లేదు, కానీ అక్కడక్కడ ఉన్నారు. దైవ సేవకులకు సహాయం చేస్తే ఎవరికి చేసినట్టు అంటండి, దేవునికి చేసినట్టు. ఆ ప్రతిఫలం ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ కనపడకపోవచ్చు. ఇంకో విషయం చెప్పమంటారా, మందిరములు అంత సేవ చేసి కూడా ఆమె పేరు ఎవరికి తెలియలేదంట. ఆమె పేరు ఏంటండి, ఎవరికి తెలియలేదంట. దేవదూత దైవజనతో చెప్పేంత వరకు కూడా ఆమె గురించి ఎవరికి తెలియలేదు. మనం ఏదైనా చిన్న పని చేస్తాం అనుకుంటే ఏం చేయాలి, ఫస్ట్ ప్లేస్ మనకు ఉండాలి. పాటలో ఫస్ట్ ప్లేస్ మనకు ఉండాలి. అన్నిటిలో దయచేసి ఎవరు ఏమనుకోద్దు, ఎందుకంటే ఇది చివరి గడియ. మన గురి అంతా కూడా ఎక్కడ ఉండాలండి, అనేక ఆత్మలు రక్షించబడాలనే ఉద్దేశంతో ఉండాలి. రెండోది దేవుని మీద ఉండాలి, అనేక ఆత్మలు రక్షించబడాలనే ఉద్దేశం కలిగి మనందరం ఏం చేయాలంటే కలిసి పని చేయాలి. అందుకే దైవజనులు చెప్పారు, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అందరం కలిసి చేస్తే ఇంకా దేవుని సేవ ఏమవుతుందంటే, దేవుని సేవ ఏమవుతుంది, బలంగా జరుగుతుంది, విస్తరించబడుతుంది, ఇంకా అనేక ఆత్మలు రక్షించబడతాయి. దీని ద్వారా పరలోక రాజ్యములో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం పొందుకోగలుగుతామని మీకు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.